బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇతర మంత్రులు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సాయంత్రం జరిగే పీఎస్సీ సమావేశంలో అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో మంత్రులు బట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబుతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ చర్చించనుంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. సీఎం రేవంత్ తో మీనాక్షి నటరాజన్ ఇతర మంత్రుల సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, ఈ రోజు జరగబోయేటటువంటి పిఎస్సి మీటింగ్ కు చాలా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నేతల మధ్య ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, అన్ని అంశాలపైన కూడా పిఎస్సి మీటింగ్లో చర్చించనున్నారు. ప్రధానంగా కొత్తగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ వేసిన తర్వాత ఇది మూడోసారి మీటింగ్ జరగడం. మొదటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో చాలా అప్పుడున్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని కీలక అంశాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అనంతరం పెద్ద ఎత్తున జరిగినటువంటి పిఎస్సి మీటింగ్ కు నేరుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఖర్గే కూడా రావడం జరిగింది. ఖర్గే వచ్చి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. సేమ్ టైం అనేక అంశాలను కూడా ఉన్నటువంటి నేతలకు చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు కొంతమంది ఎవరైతే ఆశావాహం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ రోజు మరొకసారి పిఎస్సి మీటింగ్ జరగబోతోంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కి రీసెంట్ గా ఎవరైతే నియమించబడ్డారో ఆ కమిటీ మెంబర్స్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర కేబినెట్ మంత్రులంతా కూడా ఇందులో స్పెషల్ ఇన్వైటీస్ గా ఉంటారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ కానివ్వండి, సేమ్ టైం సేవాదళకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇందులో ఉంటారు. అయితే ప్రధానంగా ఈ రోజు ఈవినింగ్ జరగబోయేటటువంటి పిఎస్సి మీటింగ్ ఒక ఎత్తు అయితే, కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అటు మీనాక్షి నటరాజన్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా కలిసారు. ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. సాయంత్రం గాంధీ భవన్ లో జరిగేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే ఈ రోజు జరగబోయేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో మొత్తం 7 పాయింట్లను కూడా తీసుకున్నారు. ఈ రోజు జరగబోయేటటువంటి పిఎస్సి అజెండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటిగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ జరగనుంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 తారీఖు లోపు స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికలు నిర్వహించాలని. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎలా అయినా సరే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటూ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్కి ఆర్డినెన్స్ని పంపించారు. నేరుగా ఢిల్లీలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినప్పటికీ దొరకపోయేసరికి 3 రోజుల పాటు కూడా చలో ఢిల్లీ పేరు మీద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఒక రోజంతా కూడా జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి కేంద్రం ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే అసలు ఎలా వెళ్ళాలి, స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్ అమలు చేసి వెళ్ళాలా, లేదంటే ఏదైతే కేంద్రం 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు ఆగాలా, లేదా పార్టీ నుంచి 42% రిజర్వేషన్ చేసి వెళ్ళాలా? ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా రాహుల్ గాంధీ మీరెంతుంటే మీకంతా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జరిగితే కులగణన చేస్తాము, కులగణనలో ఎవరు ఎంతుంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ జరగనుంది. మరొక వైపు 42% రిజర్వేషన్ ని ఎలా ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నటువంటి రిజర్వేషన్ అమలు పైన చర్చ జరగబోతుంది. మరొక వైపు సవాల్గా మారినటువంటి జూబ్లీ ఉప ఎన్నికలు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం
ప్రస్తుతం సవాల్గా మారాయి. హైదరాబాద్లో సీటు కైవసం చేసుకుంటే ఖచ్చితంగా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్సే కానివ్వండి, లేదంటే అనేక అంశాలకు ఈ జూబ్లీ ఎన్నికలు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి వ్యూహాలతో పాటు అసలు అభ్యర్థి ఎవరు అనే అంశం పైన కూడా ఈరోజు చర్చ జరిపేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 3 మంత్రులను వాళ్ళతో పాటు 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా అలాట్ చేశారు. ప్రస్తుతం అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనే సర్వే కూడా కొనసాగుతుంది. మరి అభ్యర్థి ఎవరు ఉండాలి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు ఎలా చేయబోతున్నాం అనే చర్చ కూడా ఉండబోతుంది. మరొక వైపు ప్రస్తుతం ఏఐసిసి పిలుపు మేరకు ఓట్ చోరీ గద్దీ చోర్ ఉద్యమానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి విస్తృత స్థాయి కార్యక్రమాలు చేపట్టాలి, సేమ్ టైం ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, యూరియా కొరత పైన బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారం, వీటన్నిటికీ సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ఈరోజు పిఎస్సి కమిటీలో పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, ఇతర కమిటీ మెంబర్స్తో పాటు మంత్రులంతా కూడా పాల్గొంటారు. రైట్ హేమ, థ్యాంక్ యూ.